నగిరి మార్కెట్ యార్డ్లో దుకాణాల సముదాయాన్ని నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ప్రారంభించారు. దివంగత నాయకులు గాలి ముద్దుకృష్ణమనాయుడు ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో మార్కెట్ యార్డ్లో 1,50,00,000 రూపాయలతో దుకాణాల సముదాయానికి మంజూరు చేయించడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. ఆ సముదాయాన్ని ప్రస్తుత ఎమ్మెల్యే ఆయన కుమారుడుగా తన చేతుల మీదుగా ప్రారంభించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కేంద్రీయ సేద్యానికి ఉపయోగపడే బ్యాగులను తయారు చేసే రైతులకు అందుబాటులో ఉంచడం ద్వారా మరింత ఉత్పత్తి పెంచేందుకు ఇది దోహదపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీఆర్ సర్పంచ్ మణిరాజుకు చెందిన ఎంఆర్ ఫ్రూట్ ప్లస్ చిన్న తరహా పరిశ్రమను కూడా ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. అలాగే త్వరలోనే స్థానిక మార్కెట్ యార్డ్ నందు ప్రజలకు అందుబాటులోకి రైతు బజార్ను ప్రారంభించనున్నట్లు ఆయన గుర్తు చేశారు. మార్కెట్ యార్డ్ లో మా నాన్నంగా ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు 1,50,00,000 శాంక్షన్ చేశారు. మన మార్కెట్ యార్డ్ లో కొత్త షాప్స్ కి కొత్త అది కాకుండా ఇక్కడ ఉన్న ఔత్సాహికులకు కూడా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో అప్పుడు షాప్స్ అని శాంక్షన్ చేస్తే ఇవాళ ఆయన కన్న సాకారం ఇవాళ నా చేతుల మీద ఓపెన్ అవడం అనేది చెప్పాలంటే అదృష్టంగా భావిస్తా ఉన్నా. దరిదాపుల్లో 8 షాపులు, అది కూడా బ్రహ్మాండంగా క్షత్రియ స్థాయిలో కూడా ఉన్న షాపుల కన్నా కూడా చాలా మెరుగ్గా ఇవాళ కట్టడం జరిగింది. దాంట్లో కూడా కొంతమంది ఆంటర్ప్రినర్స్ కూడా ఇప్పుడు కొత్త రకం సేద్యానికి నాంది పలుకుతూ, అంటే మామూలుగా కాకుండా ఇప్పుడు కేంద్రీయ సేద్యం కానీ అలాగే ప్రకృతి సేద్యం కానీ ఇవన్నీ చేయడానికి ఉపయోగపడే కవర్స్ కానీ బ్యాగ్స్ కానీ అవన్నీ కూడా ఇక్కడే పరికరాలు పెట్టి ఇక్కడ రైతులకు ఇక్కడే అందుబాటులో ఉంచి అది వాళ్ళకి సౌలభ్యంగా ఉంచి ఇక్కడ మెరుగైన ప్రోడక్ట్స్ మన పుత్తూరు మార్కెట్ యార్డ్ నుంచి పోవడానికి కూడా పరిస్థితి ఇక్కడ మన పుత్తూరు మార్కెట్ లో చూస్తున్నాం. అంటే మన పుత్తూరు మార్కెట్ యార్డ్ లో కూడా ఎంతో మంది ఆంటర్ప్రినర్స్ ఉన్నారు, ఎంతో మంది తెలివితేటలు ఉన్నారు. వాళ్ళు ఇవాళ మన చిత్తూరు జిల్లాకే ఒక డైరెక్షన్ ఇవ్వే పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం ఎక్కడ కూడా మామూలుగా మామిడికాయలు రెగ్యులర్ గా చేస్తున్నాం కానీ దాన్ని ప్లాస్టిక్ బ్యాగ్ లో ప్రిజర్వ్ చేసి మందులు రసాయనాలు అవన్నీ తగలకుండా చేసే పరిస్థితి మనం ఫస్ట్ టైం మన చిత్తూరు జిల్లాలో ప్రప్రథమంగా ఒక ఇండస్ట్రీ అంటూ ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇది రైతులకు కూడా ఉపయోగపడుతుంది. అది కాకుండా రాబోయే రోజుల్లో దీనివల్ల అధిక రేట్లు రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. క్వాలిటీ ఆఫ్ ఫ్రూట్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇవాళ షాపులు పొందిన అందరికి కూడా నేను అభినందిస్తున్నా. ఖచ్చితంగా మీకు ఇక్కడ లోకల్ ఎకానమీ కూడా పనికొస్తుందని చెప్పేసి మీరు కూడా మంచి కలగాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికి కూడా మరొకసారి అభినందనలు. రైతు బజార్ కూడా త్వరలో మార్కెట్ యార్డ్ లో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే వడవనపేటలో మనం ట్రై చేశాము. వడవనపేటలో ట్రై చేసినప్పుడు అక్కడ ప్రజల నుంచి మంచి ఆదరణ వచ్చింది. అలాగే ఇక్కడ రోజువారీ వాళ్ళు అమ్ముకునే వాళ్ళకు కూడా ఒక సౌలభ్యంగా ఒక ప్రదేశం అని చూపించగలిగాం కాబట్టి వాళ్ళకు కూడా గిట్టుబాటుగా ఉంది. కాబట్టి అదే పరిస్థితి ఇక్కడ కూడా రెప్లికేట్ చేయాలి. ఇక్కడ కూడా మంచి రేట్లకి, అంటే తక్కువ రేట్లకే రైతులకు అందుబాటులో ఉండాలి అని చెప్పి ఉద్దేశంతో మన పుత్తూరు మార్కెట్ యార్డ్ లో కూడా రైతు బజార్ని మనం త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం.